ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి దీంట్లో ఒక గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట. చాలా సీట్లు అయితే మిగిలినాయి. దాంతోపాటు సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజీలు అయితే యాడ్ చేశారన్నమాట. కొత్తగా సీట్స్ కూడా మనకి పెంచడం జరిగింది. టోటల్ డేటా కూడా మీకు ఈ వీడియోలో చెప్పే ముందు ఈ వీడియోని మెయిన్గా స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు శాస్త్ర కాలేజ్ అన్నమాట. మనకి బీఎస్ నర్సింగ్ మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ పెట్టే ముందు కూడా ఈ కాలేజ్ని పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇది మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. దీంట్లో మనకి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీ ఫార్మసీ, ఫార్మడీ, ఎం ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు ఫర్దర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. వాళ్ళు కూడా ఒకసారి ఫోన్ చేసి అయితే కనుక్కోవచ్చన్నమాట. దీంట్లో మనకి ఇది వచ్చేసరికి ఒక మంచి క్యాంపస్ అయితే ఉందన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. అండ్ అలాగే హాస్టల్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ మనకి సూపర్గా అయితే ఉంటాయన్నమాట. టోటల్ మనకి ఇది 50 ఎకరాల్లో ఈ కాలేజ్ అయితే ఉందన్నమాట. నెల్లూరులో మనకు ఉంది. 2006లో ఈ కాలేజ్ అయితే కట్టడం జరిగింది. ఇది ఒకసారికి ఒక మంచి కాలేజు. మీరు వెబ్ ఆప్షన్ పెట్టే ముందు కూడా ఈ కాలేజ్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ లింక్ ద్వారా వెబ్ ఆప్షన్ అయితే పెట్టచ్చన్నమాట. ఒకసారి డేట్స్ అయితే చూద్దాం. మనకి ఈరోజు 4 నుంచి పెట్టడానికి ఆప్షన్లు అవకాశం అయితే కల్పించారన్నమాట. లాస్ట్ డేట్ ఈ నెల 24 తారీఖును రాత్రి 9 గంటల వరకు టైం ఉంది. మనకి ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఈ నెల 24 నైట్ 9 లోపు టైం అయితే ఉందన్నమాట. ఈ టైంలోపు మీరు అందరూ ఆప్షన్ అయితే పెట్టేయండి. ఒకసారి కౌంట్ అయితే చెప్తాను, సీట్లు ఎంత ఉన్నాయి, ఎన్ని మిగిలినాయని. మనకి ఫస్ట్ ఫేజ్ తర్వాత అన్ఫీల్డ్ సీట్స్ టోటల్గా 1413 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫేజ్ తర్వాత ఎంతమంది జాయిన్ అవ్వలేదంటే 3144 ఇంతమంది 3144 మెంబర్స్ అయితే జాయిన్ అయితే కాలేదు. ఈ సీట్లన్నీ ఖాళీ సీట్ల కింద పరిగణలోకి తీసుకుంటారు. అండ్ అలాగే సీట్స్ ఇన్ న్యూలీ పర్మిటెడ్ కాలేజెస్ టోటల్గా మనకి కొత్తగా వచ్చిన కాలేజీలో పర్మిషన్స్ అయితే 408 కాలేజీలకి అయితే సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ మనకి ఎన్ని సీట్లు ఖాళీగా అయితే ఉన్నాయి, మనకి వేకెన్సీ సీట్స్ అంటారన్నమాట. సో మీరు వెబ్ ఆప్షన్ పెట్టే ముందు కూడా మనకి ఫస్ట్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఒకసారి చూడండి, ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు. అండ్ అలాగే రీసెంట్గా మనకి ఫస్ట్ ఫేజ్లో నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ ఒకసారి చూసుకొని ఎన్ని సీట్లు మీరు పెట్టబోయే కాలేజీలో క్యాస్ట్ పరంగా ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎన్ని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఆప్షన్లు అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట మీరందరూ. అండ్ అలాగే కొత్తగా యాడ్ చేసిన కాలేజీలు ఏంటి అది కూడా చెప్తాను. ఒక్కసారి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తారన్నమాట వాళ్ళు. లాస్ట్ పేజ్లో 5th పేజీలో అయితే ఉంటాయి, చూస్తున్నారు కదా. న్యూలీ పర్మిటెడ్ కాలేజెస్ ఫర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అడ్మిషన్ ఇంటూ బీఎస్ నర్సింగ్ 4 years అండర్ కాంపిటేటివ్ అథారిటీ కోటా అని చూస్తున్నారు కదా. టోటల్ మనకి 17 కాలేజ్ అయితే యాడ్ చేశారన్నమాట. ఈ కాలేజ్ పర్మిషన్ కోసమే మనకి ఇన్ని రోజులు సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదన్నమాట. ఇక్కడ కాలేజ్ కోడ్, డిస్టిక్, ఎన్ని సీట్లు, కాలేజ్ పేరు సో చూసుకోండి. ఈస్ట్ గోదావరి, వైజాగ్, నెల్లూరు సో మనకి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకొని వెబ్ ఆప్షన్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి.